అందరికీ నమస్కారం. దశాబ్దన్నర కాలంగా మనం భావితరాల భవిష్యత్తు ఈ 6 పంచాయతీల మీద 1,27,000 ఓట్లు ఉన్న జనాభా వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలకి ఓటు వేసే హక్కు కోల్పోయారు. అలాగే మనం చూస్తున్నాం, అభివృద్ధి అనేది చాలా అది ఇంకా అసలు అభివృద్ధి అనేదే లేదు. ఎలా ఉన్నది అలాగే ఉన్నాయి పంచాయతీలన్నీ కూడా. ఇప్పుడు ఈ 6 పంచాయతీల్లో వలసపాకలు చూసుకుంటే కేవలం ఇంటి పనుల మీదే ఇది ఆధారపడి ఉంది. ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే ప్లాన్ అప్రూవల్ ఇలాంటివన్నీ ఇది తప్ప దీనికి ఆదాయం అనేదే లేదు. ఆ రోజు వాకలపూడి నుంచి విడిపోయేటప్పుడు వలసపాకల 1:9 రేషియోలో విడదీయడం జరిగింది. కానీ వలసపాకల పంచాయతీలోనే మంచి డెవలప్మెంట్ అనేది ఎవరైతే ఈ ఎంప్లాయీస్ అందరూ ఎన్ఎఫ్సిఎల్ కానీ జిఎఫ్సిఎల్ కానీ ఈ ఆయిల్ ఇండస్ట్రీస్ కానీ వచ్చారు కాబట్టి ఇది ఆటోమేటిక్గా కాలనీస్ అనేవి పెరిగాయి. కానీ ఎక్కడ చూసినా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ వేయడానికి స్థానిక ఎమ్మెల్యే గారు ఎంతని ఆయన కృషి చేస్తారు. ఇది సర్పంచ్ చెక్ పవర్ ఉంటే 14-15 ఆర్థిక సంఘ నిధులు కంపల్సరీ వస్తాయని మాకు ఎలక్షన్స్ జరిపించమని ముఖ్యంగా ఈ రోజున ఈ పెద్దల సమావేశం పార్టీలకు అతీతంగా మేమందరం పంచాయతీ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే స్థానికంగా చూస్తే 2011 అప్పటితోనే ఈ పంచాయతీ టర్మ్ అయిపోయింది. 2012లో మాకు జరిపించమని మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇది మెర్జింగ్ డివిజన్స్ అని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని అడ్డం పడి దీన్ని ఇలాగే 6 పంచాయతీలని నాశనం చేశారు గత ప్రభుత్వం వాళ్ళు గారు కానీ ఇంకో ప్రభుత్వం కానీ. అయితే ఇది ఎట్టి పరిస్థితిలోని ఈ భావితరాల భవిష్యత్తు కోసం మనకి ఎటు కాకుండా ఈ పంచాయతీలు ఇది ఆడ లేదా మగ ఏదోటి తేల్చి అటు కార్పొరేషన్ అన్నా చేయండి. ఇప్పుడు వాకలపూడి వాళ్ళు నిన్న మొన్న కలెక్టరేట్కి వెళ్ళి ఇచ్చారు. డ్రైన్ సిస్టమ్ అసలు బాగోలేదని చెప్పి అది స్విమ్మింగ్ పూలా లేకపోతే డ్రైనా అవుట్లెట్స్ లేవని చెప్పి వాళ్ళు కలెక్టరేట్కి ఇవ్వడం జరిగింది. అంత ఫండ్స్ లేనప్పుడు ఈ పంచాయతీలు ఎందుకండి, కార్పొరేషన్ చేసేయచ్చు కదా. జనాభా ప్రాతిపదికని ఇది సరిపోకే స్మార్ట్ సిటీలో నిధులు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. మీరు జనాభా పెరుగుతున్నారు కదా, ఇది కనీసం కార్పొరేషన్ అన్నా చేయండి లేదా పంచాయతీల కిందన్నా ఉంచి ఎలక్షన్స్ అన్నా జరిపించమని ఈ రోజున ఈ మీడియా సమావేశానికి ముఖ్యంగా పెద్దలందరూ వచ్చి హాజరవడం జరిగింది. రాజకీయాలు మాత్రం అక్కడ కాదు.